అసలు ఏపీ ప్రజలు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు సమస్య కాదు కదా సార్. అసలు ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి. అవును. ఒక మనకి సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, అవును, వారంలో చేయించేస్తాను నేను రాగానే అన్నారు. ఆ సమస్యల గురించి మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అని అని నవరకాలుగా మాట్లాడుతున్నారు. అవును. ఏంటి సార్ అసలు? సో అంటే ఏపీలో మాత్రం పవన్ కళ్యాణ్కి బ్రహ్మాండమైనటువంటి ఫాలోయింగ్ ఉందండి. పవన్ కళ్యాణ్ మాటలు కనెక్ట్ అవుతున్నాయి, పవన్ కళ్యాణ్ మాటలకి స్పందిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఆ ప్రభుత్వం తాలూకు ఖజానాని స్వాహా చేస్తాడనే భయం లేదు. అవసరమైతే ఆయన కష్టపడిన డబ్బే మనకి పంచిపెడతాడు, కానీ ప్రభుత్వం తాలూకు ఖజానాని 1000 కోట్లు 1,00,000 కోట్లు స్వాహా చేస్తాడనే భయం లేదన్నమాట. అందువల్ల పవన్ కళ్యాణ్ ఏం చేసినప్పుడు కూడా మన కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచి ఇంప్రెషనే ఉంది. ఇఫ్ ఇట్ ఈజ్ పవన్ కళ్యాణ్ దే హ్యావ్ వెరీ గుడ్ ఇంప్రెషన్. అది చంద్రబాబు నాయుడు మీద ఇంకా ఆ ఇంప్రెషన్ లేదు. ఎందుకంటే మంచి విజన్ అయితే ఉంది, కానీ ఏమో ఎప్పుడు ఏ దెబ్బ కొడతాడో, వెనక నుంచి దెబ్బ కొడతాడో, ముందు నుంచి దెబ్బ కొడతాడో అనేటువంటి మీమాంసలో ఉంటాడనమాట. కానీ పవన్ కళ్యాణ్ అలాగా ఈయనలాగా రాజకీయాలు తను తెలిసింది ఒకటే, స్ట్రైట్గా పోరాటం సాగించడం, ఎక్కడ భయపడటం లేదు కదా. కోర్టులో వాళ్ళు కేసు వేసినా భయపడటం లేదు. నిన్నేమో రెక్కి నిర్వహిస్తున్నావు, నీకు ప్రాణహాని ఉందని ఎవరైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు హెచ్చరికలు చేసినా భయపడటం లేదు. మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తున్నాడు. ఆ ముందడుగే ఆయన శ్రీరామ రక్ష. ఏపీ ప్రజలందరూ ఇప్పుడు వరకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. సభలోకి వచ్చి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడడం కానీ దేని గురించి అయినా ఎప్పుడన్నా మాట్లాడారా? పార్లమెంట్లో కూడా మన సభల్లో కూడా ఎప్పుడు చూడు ఆడవాళ్ళని తీసుకురావడం ఏంటి సార్ దాంట్లోకి, ఒక పాలిటిక్స్లోకి వాళ్ళకి అసలు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు వైఫ్ కానీ వీళ్ళ గురించి కానీ లేడీస్ని తీసుకురావడం ఏంటి సార్? మరి అసలు ఏపీలో ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సమస్యలు చెప్పారండి. ఇదిగో మీకు పోలవరం తీసుకొస్తున్నాను, ఇదిగో మీ ప్రాజెక్టులు తీసుకొస్తున్నాను, ఇదిగో మీ పరిశ్రమలు తీసుకొస్తున్నాను, అదిగో ప్రభుత్వంతో నేను కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి మనకి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చాను. అట్లాంటి ఆ తరహా చెందినటువంటి ప్రెస్ మీట్లు ఏదైనా ఒక ప్రెస్ మీట్ జరిగిందండి, నోటుకు వచ్చినట్టు కూర్చున్నాడు. మిగతా వాళ్ళందరూ చెడ్డవారంట. చంద్రబాబు నాయుడు చెడ్డవాడు, పవన్ కళ్యాణ్ చెడ్డవాడు, వీళ్ళందరూ చెడ్డవాళ్ళు, వీళ్ళందరూ పోయినట్టయితే ఆయన ఒక్కడే ఉట్టుకట్టుకొని ఉండి దేశాన్ని ఉద్ధరించేస్తాడు. అరే ఒక రాత్రి గవర్నమెంట్ తాలూకు ఆస్తినేమో తాకట్టు పెట్టి 400 కోట్ల రూపాయలు రాత్రి ఆ పని ఫినిష్ చేశాడు. అట్లాంటి వ్యక్తిని మనం ప్రజలకు ఏదో ఒరగదీస్తాడని ఎలాగనుకుంటామండి? ఆయన స్వార్థం ఆయనది, ఆయన డబ్బు పిచ్చి. అసలు ఏమి లేకుండా తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన 1,00,000 కోట్ల రూపాయలలాగా మనీ లాండరింగ్లో వెనకేసుకున్నాడు అన్నమాట. అది మొత్తం అందరికీ తెలుసు, భారతదేశంలో అందరికీ తెలుసు ఎలా వెనకేసుకున్నాడు. బెంగళూరు మైసూర్ మహారాజుకేమో ఒక 8 ఎకరాలు 10 ఎకరాలు ప్యాలెస్ ఉన్నట్టయితే ఈయన 33 ఎకరాలు. అంటే ఏమనుకోవాలి? ఈ తాలూకు స్వార్థం, ఈ తాలూకు కాంక్ష ఏమనుకొని మనం ఆలోచించాలి. అంటే ఈయన ఇంకా ఎందుకు సమర్థించాలి? ఇలాంటి వాడికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఆంధ్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఎవరైతే ఆంధ్రాని అన్నపూర్ణనే పేరు మనకి. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ఆ పండిన పట్టే కదండి భారతదేశం అంతా వెళ్ళేది ఒకప్పుడు. అన్నపూర్ణ మన దేశం. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో డొక్కా సీతమ్మ ఉంది. ఆ గోదావరి జిల్లాలకు తగ్గట్టుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కూడా అన్నం పెట్టినటువంటి మహాతల్లి మాట. ఆ జిల్లా ఆ మట్టి సారం, ఆ నీటి సారం అట్లాంటిదన్నమాట. అలాంటిది ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు లేక కరువు ఏర్పడింది. వాళ్ళు వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు. వ్యవసాయంకి అంటే వాళ్ళకి అప్పులు ఇవ్వటం లేదు. ఇప్పుడు మోడ్రన్ స్టైల్లో వ్యవసాయం చేయాలండి. దానికి అంటే బాగా విచ్చలవిడిగా రుణాలు ఇవ్వాలి. వాడు వ్యవసాయం చేయాలంటే వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉండాలి. పండిన పంటకేమో గిట్టుబాటు ధర ఉండాలి. ఇవన్నీ ఉంటే కదా వాళ్ళు ఎంతైనా కష్టపడి వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అదేమి లేకుండా మామూలుగా మీ అంతా మీరు అప్పు చేసి వ్యవసాయం చేయండి అంటే వ్యవసాయం చేస్తారు. దానికి గిట్టుబాటు ధర లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు
కుప్పకూలిపోతాడు రైతు మాట. అది లేకుండా రైతుని బతికించేవాడు మాట. అందుకే రైతే దేశానికి వెన్నెముకని ఊరికన్నారండి. రైతు లేకపోతే దేశం ఏముంటుందండి? ఆ రైతుని దెబ్బ కొట్టాలని చేసే ప్రయత్నం మన జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఆయన్ని జీవితంలో దెబ్బతీస్తుందండి. పరిపాలన బాగుందంటే రైతులు ఎప్పుడైతే సుభిక్షంగా ఉంటాడో, అలాగే యూత్ అంటే యువత ఎప్పుడైతే సుభిక్షంగా హ్యాపీగా ఉంటారో అప్పుడు ఆ ప్రాంతం బాగుంటుంది, ఆ స్టేట్ బాగుంటుంది అన్నమాట. సార్ ఇప్పుడు పిల్లల్ని వాట్ ఇస్ యువర్ క్యాపిటల్ అంటే కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు సార్. ఎప్పుడు వస్తుంది సార్? వైజాగ్ క్యాపిటల్గా ప్రకటిస్తా అని చెప్పారు, ఇప్పటి వరకు ప్రకటించలేదు. నేను ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్తానన్నారు, అది లేదు. ఏంటి సార్ అసలు క్యాపిటల్ ఎప్పుడు అవుతుంది అంటే? క్యాపిటల్ అవ్వదండి, కోర్టులో ఉంటుండే ఎలాగవుతుందండి? తర్వాత ఏమో మోదీ గారు ఉన్నారండి. మోదీ గారు ఉండి ఆయన స్వహస్తాలతో ఆ రాజధాని అక్కడ ఆవిష్కరించిన తర్వాత అది ఎలా మారిపోతుందండి? ఆయన నీరు, ఇటుక, మట్టి ఇచ్చాడు కదా. అక్కడేమో మొత్తం అంటే భారతదేశ పటంలో అది రాజధాని, ఆంధ్రదేశం తాలూకు రాజధాని అమరావతిని ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏదో జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు కానీ అనుకున్నట్టుగా మన విశాఖపట్నం రాజధాని కాదండి, కర్నూలు న్యాయ రాజధాని కాదండి. ఎందుకంటే అది ఎప్పుడో మనకి అంటే బ్రిటిష్ వాళ్ళ ఆ టైంలోంచి వచ్చినప్పుడు కర్నూలుని న్యాయ సంబంధితమైనటువంటి రాజధానిగా వాళ్ళు అనుకున్నారన్నమాట. తర్వాత మనకి ఎప్పుడైతే మన తెలుగు రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు హైదరాబాద్ మార్చేశారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయి కనుక అది రాజధాని ఎక్కడ ఉంటుందో అక్కడే ఉండడం మంచిది. కానీ రాజధాని అమరావతిలో ఉండి న్యాయ సంబంధిత రాజధాని ఏమో కర్నూలులో ఉండడం, అలాగే ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏమో విశాఖపట్నంలో ఉండడం ఎవరు హర్షించరండి, హర్షించరు. ఇది ఉండదండి. నెక్స్ట్ పరిపాలన స్టేటులోకి మన తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోయినట్టయితే జనసేన పార్టీ వాళ్ళు కానీ ఇచ్చినట్టయితే చక్కగా యథాలాపంగా అక్కడే ఉంటుందండి. మళ్ళీ అమరావతి అవుతుందంటారా సార్? అమరావతి అవుతుందండి. సరే ఎప్పుడు అవబోతుంది సార్ అసలు? అంటే మళ్ళీ అమరావతి ఇప్పుడు రైతులు ఇచ్చిన భూములన్నీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మన పేదవాళ్ళకి ఇచ్చారు సార్. ఏం సార్ అదే ఉందండి. ఆయన ఏదో చేసేద్దాం అనుకుంటున్నాడండి. ఎవరు భూములు తీసుకోలేదు కదా, ఎవరో కొంతమందికి ఇచ్చారు. ఇచ్చిన భూములు ఎక్కడ భూములు అక్కడే ఉంటాయండి, వాళ్ళు ఏం చేయరు కదా. ఎందుకంటే ఎంతకాలం అయిన వాళ్ళేమో ఇంకో 3-4 మాసాలు ఆక్కంటా ఉంటారా? డెఫినెట్గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే రాజధాని కావాలనుకుని ఒక 4 సంవత్సరాలు బట్టి నిద్రాహారాలు మానేసి వాడు కష్టపడి అంటే ఎదురు చూస్తున్నారు. వాళ్ళని వెన్నుపోటు పడవరు కదండి. జనరల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెన్నుపోటు పడవరు, జనసేన పార్టీ వాళ్ళు కూడా వెన్నుపోటు పడవరు. ఇలాగే జనాల్ని మభ్యపెట్టి చివరకు మన జగన్మోహన్ రెడ్డి తాలూకు పరిపాలనే 10 మంది కూడా 10 రకాలుగా ఆడిపోసుకుంటున్నారు అన్నమాట. అది ఆయన పరిపాలన మీద మాయని మచ్చ.